మీరందరూ మమ్మల్ని మన్నించి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. మొదటి నుంచి నేను చెప్తున్నది, మీడియా మిత్రుల సహకారం మాకు ఉన్నందుకు మేము మా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఏదన్నా మా ఉద్దేశం చేర్చాలంటే మీరు దానికి మాధ్యం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. మీ ద్వారా మా కార్యకర్తలందరికీ మాకు ఓటు వేసి మీ ఎంబటి మేము ఉన్నాము అని చెప్పిన ఓటర్ మహాశయులకి మా ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేనంత మా బీజేపీ దృష్ట్యా మాకు హైయెస్ట్ ఇన్ బీజేపీ పార్టీ ఓట్స్ వచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. న్యాచురల్లీ మేము ఇంకా ఎక్కువ రావాలని, ఇంకా ఎక్కువ వస్తే బాగుండేదని అనుకున్నాం. కానీ ప్రజల తీర్పు అది అన్బయాస్డ్ అండ్ దాన్ని ప్రతి ఒక్క నాయకులు దాన్ని ఒప్పుకోవాల్సిందే. హ్యావింగ్ సెడ్ దట్, ముందు మాకు ఈ స్ఫూర్తి ముందు చేయాల్సిన పని చాలా ఉంది. మేము ఏదైతే విజన్ డాక్యుమెంట్లో మేము చెప్పామో, మేము పొందుపరిచామో, ఆ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా మేము ఇప్పుడున్న నాయకులతోటి కానీ, ఇప్పుడు గెలిచిన నాయకులతోటి కానీ, మా పార్టీ తరఫు నుంచి కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళామని మా కృషి చేస్తాం. దాన్ని మాత్రం మేము తూచా తప్పం. మాకున్న అభివృద్ధి విజన్ అది డిస్ట్రిక్ట్ అందరికీ ఉద్దేశించి కాబట్టి, అది మా స్వంతంగా కాదు కాబట్టి, అది మేము అమలు చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న అఫీషియల్స్కి దృష్టికి తీసుకెళ్తాం. అదొక్కసారి అది మేము మరవమని మళ్ళీ ఒక్కసారి ప్రజలకి మేము వినిపిస్తున్నాం. ఇంకొకటి, మేము ఇప్పుడు ఈ ఇచ్చిన స్ఫూర్తితోటి రానున్న లోకల్ బాడీస్ కానీ, రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అదే మా టార్గెట్. దానికోసం ఇప్పటి నుంచి మేమంతా కృషి చేస్తాం. నేను వచ్చినప్పుడు మా పెద్దలందరికీ చెప్పడం జరిగింది, నేను ఈ ఒక్క ఎలక్షన్స్ కోసం రాలేదు, ముందు ఫ్యూచర్ అంతా, నా ఫ్యూచర్ అంతా ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ గురించి వెచ్చిస్తూ ప్లాన్ చేసుకొని వచ్చినాని. అదే రూట్లో నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ దాని మీద మా సంపూర్ణమైన దృష్టి ఉంటుంది. దాన్ని ఇంకా ఎట్లయితే మేము ఇప్పుడు మా దాంట్లో రికార్డు సృష్టించినామో అట్లనే అన్ని దాంట్లలో ఈ స్ఫూర్తి కంటిన్యూ అవుతుందని మేము చెప్పదలుచుకున్నాం. మరొక్కసారి అందరికీ, నాకు సహకరించిన మా లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు మాట్లాడాలనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.